రెండవ దఫా సర్పంచ్ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పేండ్లి మండలం దేవనగర్ క్యాంపులో ఉన్నాం. ఇక్కడ తొలిగా సర్పంచ్గా ఎన్నికయ్యారు యూసుఫ్. ఆయన అడుగుదాం, అసలు మొట్టమొదటిగా సర్పంచ్గా ఎన్నికైన పరిస్థితుల్లో చెప్పండి, మీ గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గ్రామ ప్రజలకు థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో రెండోసారి నాకు సర్పంచ్గా గెలిపించారు. కావున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ప్రత్యేకంగా నేను 3 హామీలు పెట్టాను. అంటే మాకు పైప్ లైన్ లీకేజ్ సరఫరా చాలా ప్రాబ్లం ఉన్నది, అది చేస్తాను. తర్వాత రోడ్డు మరియు డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది, అది. మరియు మా యొక్క యువత చాలామంది ఖాళీగా తిరుగుతున్నారు, వారి కోసం ఒక లైబ్రరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తానని నేను వాగ్దానం చేశాను. అందులో నేను అన్నింటిలో ముఖ్యంగా అన్ని వర్క్లు ఇంకా ఏమైనా ఉంటే అవి చేసుకుంటూ పోతానని చెప్తున్నాను. అంటే ప్రధానంగా మీకు ఏ పార్టీ సపోర్ట్ చేసింది? అసలు మీరు ఏ పార్టీ వ్యక్తులు? బీఆర్ఎస్ పార్టీ. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎన్నికైనా. ఇప్పుడు మీరు 2 సార్లు సర్పంచ్గా, ఇది మూడోసారి, రెండవసారి సర్పంచ్గా. గతంలో ఒకసారి చేశారు, ఇది ఒకసారి. అంటే గతంలో ఏమైనా మిగిలిపోయిన పనులు ఉన్నాయా? గతంలో మిగిలిపోయిన పనులు ఉన్నాయి, అవి కూడా డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది, అవి కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను. మీరు ఉప సర్పంచా? మొదటిసారి. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నాను? హ్యాపీగా ఉంది సార్, ఫస్ట్ టైం కదా. ఏమేమి చేస్తా అనుకుంటున్నాను సార్? ఉప సర్పంచ్ సార్ ఏం చేస్తా సర్పంచ్ వచ్చి చేస్తాను. వార్డ్ మెంబర్ అమ్మా మీరు? ఎన్నోసారి వార్డ్ మెంబర్? రెండోసారి సార్. మీ గ్రామంలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి? మీ వార్డులో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం బాగా చాలా ఉంది సార్, అదొకటి పెండింగ్. సర్పంచ్ సాబ్ చేపిస్తాడు సార్. ఇంతకు ముందు కూడా రోడ్లు వేసిండు, గటర్లు ఇట్లా అన్నీ చేసిండు సార్. ఇప్పుడు అదే ఉద్దేశంతో మంచిగా చేయాలి ఊరు కానీ గెలిపించాము సార్. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో రెండవ విడత పోలింగ్ దశ పూర్తయిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. కౌంటింగ్ ప్రారంభించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో మొదటి దఫా కంటే రెండవ దఫా కొంచెం పోలింగ్ శాతం ఎక్కువ పెరుగుతుంది అనుకున్నప్పుడు కూడా కొంచెం సరి సమానంగా, గతానికంటే ఇప్పుడు సరి సమానంగా పోలింగ్ శాతం అయితే మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలోని దేవనగర్ క్యాంప్ తాండాకు సంబంధించిన రిజల్ట్ రావడం ఇక్కడ సభ్యులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మేము సర్పంచ్గా చేశాం, దీనికి అంతటికి సంబంధించి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి కంటిన్యూ కావాలంటే, ఇంకా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయాలంటే గతంలో ఉన్న సర్పంచ్ని గెలిపించుకోవాలనే ఉద్దేశం మీద మేము గెలిపించుకున్నామని వార్డు సభ్యులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు సర్పంచ్గా ఎన్నికైన వ్యక్తి గతంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్గా నేను అన్ని పనులు చేశాను, ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గానే నాకు సపోర్ట్ చేసింది. ఆ కార్యకర్తలందరూ కూడా సపోర్ట్ చేయడం వల్లనే నేను సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఈసారి ఈ గ్రామంలో మిగతా పనులు, పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తాను. రానున్న రోజుల్లో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను, నన్ను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్తున్నారు సర్పంచ్ యూసుఫ్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.